హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇది క్యూ అండ్ ఏ సిరీస్లో రెండో వీడియో. మన ఈ క్యూ అండ్ ఏ సిరీస్ గురించి ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి దాన్ని చూడండి. దాన్ని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది క్యూ అండ్ ఏ సిరీస్ అంటే ఏంటనేది. ఈ వీడియోలో మనము 3 కామెంట్లకు సమాధానం ఇవ్వబోతున్నాము. అందులో మొదటి కామెంట్ వచ్చేసి సింజెంటా కంపెనీకి సంబంధించినటువంటి వోలియం ఫ్లెక్సీ ఇన్సెక్టిసైడ్ గురించినటువంటి కామెంటు. ఏమని పెట్టారంటే 12th డే నాడు డ్రెంచింగ్ చేశాము, మళ్ళీ 30వ రోజు నాడు డ్రెంచింగ్ చేయవచ్చా సార్ అని కామెంట్లో అడగడం జరిగింది. అయితే ఇది వోలియం ఫ్లెక్సీ అనేది ఇన్సెక్టిసైడు. దీన్ని మనం డ్రెంచింగ్ చేయాల్సిన అవసరం లేదండి. దీన్ని మనం పైన స్ప్రే చేసుకోవాలి. డ్రెంచింగ్ చేయాలనుకుంటే ఏవైనా ఫంగిసైడ్స్ కానీ, హ్యూమిక్ యాసిడ్ లాంటి దాని న్యూట్రియంట్స్ కానీ మనము డ్రెంచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్సెక్టిసైడ్ని డ్రెంచింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ కారణం చేత డ్రెంచింగ్ చేశారో తెలియదు, కానీ ఇప్పుడు డ్రెంచింగ్ చేయకండి. ఎంతైనా పైన స్ప్రే మాత్రమే చేయండి. ఎందుకు అంటే డ్రెంచింగ్ చేస్తున్నామంటే అక్కడ ఏదన్నా వేరుకురుకుడు పురుగు లాంటిది ఉన్నట్లయితే మీరు డ్రెంచింగ్ చేస్తున్నట్టున్నారు. దీనికి వేరే పరిష్కారాలు ఉంటాయి. డ్రెంచింగ్ చేయనవసరం లేదు. క్లోరోఫైరిపాస్ 50% ఈసీ మందుని ఇసుకలో కలిపి చల్లినట్లయితే కింద ఉన్నటువంటి ఎటువంటి వేరు కొరుకుడు, కాండం కొరుకుడు లాంటి లబ్ధ పురుగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు తగ్గిపోతాయి. ఒకవేళ మీరు డ్రెంచింగ్ చేయాలనుకున్నట్లయితే డ్రెంచింగ్ చేయకండి. క్లోరోఫిటీసీని చల్లండి ఇసుకతోటి కలిపి. లేనట్లయితే వోలియం ఫ్లెక్సీని స్ప్రే చేసుకోండి. వోలియం ఫ్లెక్సీ కానీ, వోలియం టార్గో కానీ ఇవి ఇన్సెక్టిసైడ్స్. వీటిని పైన స్ప్రే చేసుకోండి. ఫలితం మంచిగా ఉంటుంది. ఇక మన రెండవ కామెంట్ ఏంటంటే US 341 చిల్లీ సీడ్స్ గురించి. ఏమని పెట్టారంటే దీనికి వైరస్ అటాక్ అవుతుందా బ్రో అని పెట్టడం జరిగింది. వైరస్ అటాక్ అవుతుంది. మనము నిరంతరము తెల్లదోమ కట్టడి చేయడం ద్వారా వైరస్కు సంబంధించినటువంటి సమస్యలను రాకుండా చేసుకోవచ్చు. వైరస్ అటాక్ అవుతుంది, రాకుండా సమస్య నివారణ కోసము తెల్లదోమ నియంత్రణ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవ కామెంట్ ఏంటంటే అజయ్ 41 కాయలు బ్లాక్ థిక్ కలర్లో ఉంటాయా అని అడగడం జరిగింది. అజయ్ 41 కాయలు లైట్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఈ కాయలు రంగు వచ్చేసి మరీ థిక్ కలర్గా ఏమీ ఉండవు, లైట్గానే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. క్యూ అండ్ ఏ సిరీస్లో భాగంగా ప్రతి సమస్యకు వీడియో రూపంలో మీకు సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.